ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమునకు అందదు. కాబట్టి శరీరానుసారమైన మనసు కలిగిన వారు ఆత్మానుసారంగా నడుచుకునే వారిని వారు వివేచించలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి వారి గురించి మనము పట్టించుకోవడానికి వీలు లేదు, పట్టించుకోకూడదు కూడా. వారి గురించి మనం నిర్లక్ష్య పెట్టాలి. శరీరానుసారమైన మనసు కలిగిన వారు మనల్ని తీర్పు తీరుస్తూ ఉంటారు, మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, మరి హేళన చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడు కూడా వీ షుడ్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్ ఆన్ సచ్ పీపుల్. అలాంటి వ్యక్తుల మీద మన సమయాన్ని మనము వృధా చేసుకోకూడదండి, ఎన్నడూ కూడా వృధా చేసుకోకూడదు. సో మనము ఒక గమ్యం కలిగి ఉంటే, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం మన గమ్యాన్ని తెలుసుకున్నప్పుడు ముందు ఉన్న ఆ పరుగు పందెంలో మనము మన గురి యొద్దకే మనం పరిగెత్తాలి. మన గురి యొద్దకు పరిగెత్తుతున్నప్పుడు అనేక మంది మనల్ని చూసి అపహసించే వాళ్ళు, మరి హేళన చేసేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు, మరి తీర్పు తీర్చేవారు మన జీవితంలో ఉంటూనే ఉంటారు, మనం అబ్జర్వ్ చేసి చూస్తే కనుక. సో మనం ఇవన్నిటిని నిర్లక్ష్యం చేసి గమ్యం వైపు మనం పరిగెత్తాలి.